హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణి కుకింగ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. రాత్రి నుంచి విజయవాడలో వర్షాలు దంచి కొడుతున్నాయి. క్లైమేట్ అలా కూల్ గా ఉంటే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈ రోజు పొద్దున్నే మా బావ మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు చికెన్ తీసుకొని వచ్చాడు. చికెన్ తో ఏదైనా స్పెషల్ గా చేయమన్నాడు. ఏదైనా చేయమంటే మనం ఆగుతామా? చేయడానికే కదండి మనం ఉంది. అందుకే నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. ముందుగా ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇవి వేగేలోపు 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి కాసేపు పక్కన పెట్టాలి. దాంతో పాటు 1 కేజీ బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్, 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. రెండు సమానంగా ఉంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, టమాటాలు 2, కొత్తిమీర కొంచెం కోసుకొని వాటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లో చికెన్ ని వేసి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో అల్లం పేస్ట్, కొంచెం కారం, పసుపు, బిర్యానీ మసాలా కొంచెం, కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని చికెన్ కి బాగా పట్టేంత కలుపుకోవాలి. మొత్తం చికెన్ కి మొత్తం పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మంచి నూనె పోసుకోవాలి.
ఇప్పుడు దీని మీద వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. వీటిలో ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లో మనం ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ చెక్క వేసుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. చాలా బాగా కలుపుకోవాలండి, అన్ని కలిసేటట్టు. ఇవన్నీ బాగా కలిపేటట్టు కలిపేసుకున్నాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ వెలిగించి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఉడికింది, దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. మనకి చికెన్ బాగా ఉడకాలి కదండి, అందుకని దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వాటర్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఉడికేలోపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని పక్కన ఒక స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అది మరిగిన తర్వాత వేసుకొని మరిగించుకున్న దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ దాంట్లో వేసుకోవాలి. విజయవాడలో ఇప్పుడు ఇంకా వర్షం వస్తానే ఉందండి. ఫుల్గా డ్రైనేజీలు కూడా మొత్తం మునిగిపోయాయి. విజయవాడ వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసినట్లయితే కామెంట్ చేయండి.
ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి. బిర్యానీ దినుసుల ప్యాకెట్ ఉంటది కదండి, నేనైతే అది తెచ్చుకొని వేసేసుకున్నా. బిర్యానీ ఆకులు కూడా దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం నెయ్యి, నిమ్మకాయ రసం కొంచెం వేసుకోవాలి. ఇంకా ఈరోజు మీరు ఏం ఏం వేడివేడిగా వండుకున్నారో మాకు కామెంట్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా 70% కుక్ అయిపోయిందండి. కర్రీ 90%, రైస్ 70% ఉడికితే మనకు చాలు. కర్రీ కొంచెం పక్కన తీసేసుకుందాం. ఇలా మనం సమానంగా చేసుకున్న తర్వాత దాంట్లో రైస్ వేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకోండి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం సమానంగా చేసుకోవాలి. ఇలా మనం సమానంగా చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ మళ్ళీ కర్రీ వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటదండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని సమానంగా చేసుకొని దానిపైన మళ్ళీ కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. దానిపైన మనం వాటర్ లో కొంచెం ఫుడ్ కలర్ కలిపి వేయాలి.
ఫుడ్ కలర్‌లో కొంచెం వాటర్ కలిపి దాని మీద కొన్ని వేయాలి. అలాగే మన రైస్‌ని ఉడికించుకున్న వాటర్ ఉంది కదా! అవి కూడా కొన్ని పోసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక కొంచెం గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని ఈ మూత చుట్టూరు పెట్టేసుకోవాలి. ఇలా టైట్‌గా పెట్టేసుకోవాలండి. ఆవిరనేది బయటికి వెళ్ళకుండా ఇలా చుట్టూ పెట్టేసుకోవాలి. ఇలా ఆవిరి రాకుండా గట్టిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంట ఎక్కువ రాకుండా అట్ల పెనాన్ని తీసుకొని, అట్ల పెనం స్టవ్ మీద పెట్టి దాని పైన ఈ బిర్యానీ పెట్టేసుకోవాలి. దానిపైన ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని కూడా పెట్టుకోవాలి బరువు. ఇలా పెట్టి ఓ 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దామండి. ఆల్‌మోస్ట్ రెడీ అయిపోయే ఉంటది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదంతా తీసేయాలండి గోధుమ పిండిది. ఓకేనండి. మన దమ్ బిర్యానీ రెడీ. ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమిచ్చే అప్డేట్స్ మీకు ప్రతి ఒక్కటి కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
మీ సపోర్ట్ మాకెంతో విలువైంది కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.